జీతాలు ఇస్తారో లేదో మాకు సమాచారం అసలే ఉన్నారని మన నాయకులు చెప్పడం జరిగిందో దానికి పరిణామం మరి మరి ఉపాధ్యాయులు వాళ్ళకు పని వేసి ఒకవేళ ఈ పనిని తాత్కాలికంగా చేయకపోతే అది సముద్రం పాలైపోతుంది. ఎందుకంటే మా చోటు నాయకులందరికీ ధన్యవాదాలు నాకు మాకు కూడా ఈ ఉద్యమంలో బాగా ఉంటుందని చెప్పేసి వాళ్ళు ఇవాళ రోడ్డుకెక్కి వారి బాధలను చూసి ఒక మహిళా నేతగా కాంగ్రెస్ పార్టీకి మహిళా నేతగా ఉన్న సోనియా గాంధీ కనీసం ఏం సాధించుకోగలమో నిజంగా అనుమానాస్పదంగా ఉంది. ఎందుకంటే మన వాళ్ళందరూ ఇక్కడ ఉంటే జై సమాజ్ అందరూ ఎక్కడంటే ఏముంది అయిపోయింది. మా ఆర్టీసీ అన్నారు ఆర్టీసీ వస్తే మేము రాజకీయ నాయకులు సిద్ధి తెచ్చుకొని త్వరలోనే రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొంటే కోరుకుంటున్నాం. చేస్తే వాళ్ళందరికీ ధన్యవాదాలు. మరి ప్రజల ఆకాంక్షకు అభిప్రాయానికి అభిమతానికి అనుగుణంగా ఈ నాయకులు స్పందించాలని చెప్పి ఈ రాజకీయ పార్టీలు స్పందించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇటువంటి నేపథ్యంలో హైదరాబాద్లో ఈరోజు మనం చూస్తున్నాం పెద్ద ఎత్తున ఘర్షణ జరుగుతోంది. అక్కడ మీరంతా వెళ్ళిపోండి అని చెప్పి కేసీఆర్ హుకుం జారీ చేస్తే అక్కడ ప్రజలందరూ కూడా ఆ ప్రాంత ప్రజలు కూడా లేదు అందరూ సమైక్యంగా ఉండాలని చెప్పి ఆయన మీద తిరగబడడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో 7వ తారీఖున పెద్ద ఎత్తున ప్రజలందరూ అక్కడ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీకి మన సమైక్య ప్రజలందరూ కూడా సమైక్య గలాన్ని వినిపించాల్సిన అవసరం ఎంతగా ఉంది. రాజధాని మంది మన రాజధానికి మనం పోయే అవకాశం లేదు, మీరు రావద్దండి, మీరు సభలు సమావేశాలు ఏర్పాటు చేసుకోవద్దని చెప్పి కొద్ది మంది మాత్రమే ఆ రకంగా మాట్లాడడం, అక్కడ రెచ్చగొట్టడం సరైన పద్ధతి కాదు. మరి ఇటు నేపథ్యంలో మేమందరం కూడా పెద్ద ఎత్తున మా సీమాంధ్ర నుంచి అదేవిధంగా తెలంగాణ ప్రాంతం నుంచి కూడా సమైక్య కోరుకుంటున్న వాళ్ళందరూ హైదరాబాద్లో ర్యాలీ ఏర్పాటు చేస్తున్నాం. ఈ ర్యాలీ ఖచ్చితంగా విజయవంతమవుతుందని చెప్పి కోరుకుంటున్నాం.